నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 18వ సంకీర్తన 1వ చరణం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదును దేవుడు తన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి అతనిని తప్పించిన దినమున దేవుని ఎడల తన ప్రేమను కనుపరుస్తూ తన నిస్సహాయ స్థితిలో దేవుడే తనకు బలము దయచేసి తనను విమోచించిన దానికి ప్రతిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రాసిన కీర్తన ఇది. 18వ సంకీర్తన మొదటి 2 చరణాలలో దావీదు నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి గల కారణాలు, తన జీవితంలో దావీదు దేవునిని ఆధారం చేసుకుని శారీరకంగాను మానసికంగాను అనేక యుద్ధాలు చేశాడు. కానీ ఎప్పుడు దేవునికి దాసుడుగా ఉండుటకు ఇష్టపడిన కారణాన ప్రతి పోరాటంలో విజయాన్ని సాధించాడు. అందుకు దేవునినే మహిమపరుస్తూ దేవుడే నా బలము, నేనాయనను ప్రేమిస్తున్నాను అంటూ దేవుడు తన ఎడల తీసుకున్న శ్రద్ధను 6 రకాలుగా అభివర్ణించాడు. మొదటిది యెహోవా నా శైలము అనగా చలించని దేవుని శక్తిలోని క్షేమము, భద్రత అని. రెండవది నా కోట అనగా శత్రువు ప్రవేశించలేని ఆశ్రయము మరియు రక్షణ గల స్థలము అని. మూడవది నన్ను రక్షించు నా దేవుడు అనగా సజీవుడైన సంరక్షకుడు అని. నాలుగవది నా కేడము అనగా మనకు ప్రమాదానికి మధ్యగా వచ్చే దేవుని సూచించే డాలు అని. ఐదవది నా రక్షణ శృంగము, మనలను విడిపించి రక్షించే బలం కలిగిన విజయవంతమైన శక్తి అని. ఆరవది నా ఉన్నత దుర్గము, జీవిత ప్రమాదాల నుండి తప్పించి మనలను ఉన్నతమైన సురక్షితమైన స్థలంలో నిలిపే దేవుడు అని. ఇవన్నీ దావీదు తన వ్యక్తిగత జీవితంలో దేవునిని కలిగి ఆయనను ప్రేమిస్తూ దేవుని మీదే అన్ని విషయాల్లో ఆధారపడి ఆయనను మాత్రమే ఆశ్రయంగా చేసుకున్న కారణాన ఇన్ని అనుభవాలను, దేవుడిచ్చిన విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇట్టి అనుభవాలను మనం మన జీవితాలలో కలిగి ఉండుటకు దావీదు వలె దేవునిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వారంగా ఉందుముగాక. ఆమేన్.